హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఈరోజు సద్గురువారం కదా, ఇల్లు క్లీన్ చేస్తుందండి ఈ అమ్మాయి. నీట్గా తుడుస్తుందండి. ఇల్లు అయితే నీట్గా అద్దంలాగా మెరిసిపోతుంటుంది. నేను కూడా తుడవలేనండి, అంత బాగా తుడుస్తుందండి ఈ అమ్మాయి. నిన్నైతే చెన్నైకి వెళ్ళొచ్చానండి హాస్పిటల్కి. మొన్న లైవ్లో చెప్పాను కదా, కొంచెం బాగా సుస్తుగా ఉందండి. అందుకని బద్ధకంగా ఉంది. కానీ రొటీన్ పనులు అయితే తప్పవు కదా. రొటీన్గా నిన్న ఎక్కడక్కడ అసలు ఏం పని చేయకుండా ఉదయాన్నే లేచి బాతింగ్ చేసేసి వెళ్ళిపోయినాం హాస్పిటల్కి. ఇంకా అవన్నీ ఎక్కడక్కడే పడున్నాయండి. అవన్నీ సర్దుకుంటూ చెట్లకైతే 3 రోజులు అయిందండి నీళ్ళు బట్టి. నీళ్ళు లేవనేసి నీళ్ళే పట్టలేదు. ఇంక ఈ రోజన్న ఉదయాన్నే ఈ అమ్మ ఇల్లు తుడుస్తూ అంటే చెప్పేసి పైకి వెళ్ళి వస్తానమ్మా, నీళ్ళు పట్టేసి వస్తాను, చెట్లకు అన్నీ ఎండిపోయి ఉంటాయి. నిన్న కూడా పట్టలేదు. నిన్న ట్యాంకర్ తోలిచ్చమన్నామండి. ముందింట్లో వాళ్ళకి చెప్పేసి వెళ్ళాం, బాడుకుండే వాళ్ళకి. వాళ్ళైతే పట్టి పెట్టున్నారండి. ఇంకెళ్ళి ఉదయాన్నే పడదామనేసి వచ్చానండి నీళ్ళు. అదే కొద్దిగా నీళ్లు పడుతూ మీతో కొద్దిసేపు మాట్లాడదాము. ఈరోజు వ్లాగ్ ఇదేనండి, ఏమనుకోకండి. వంటలు అయితే చేశాను కానీ వీడియో అయితే పెట్టలేకపోయాను. అంటే ట్రైపోడ్ ఇరిగిపోయిందండి. పిల్లలు మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంచేశారండి. అది చెక్ చేస్తే ఫిట్ చేయబోతే అది వాషర్లు అన్నీ పోయినాయండి, ఇరిగిపోయింది. అది చూసుకోలేదు నేను. లేదంటే అప్పుడే బుక్ చేసుండున్నా ఈ పాటకు వచ్చేసిండేది ఇంకో ట్రైపాడ్. ఎట్లా చూడండి రా అంటే పిల్లాడిని అంటే మా కొడుకుని, అది కుదరదమ్మ పోయింది అని వేరేది బుక్ చేసుకోవాలి అంటున్నాడు. వేరేది బుక్ చేయమంటున్నానండి. వచ్చేదాకా మన వీడియోలు కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. అయితే ఏదో ఒకటి మీతో మాట్లాడుతూ ఉండడం అలవాటు అయిపోయింది కదండి. అందుకని మొక్కలకు నీళ్లు పడుతూ ఒక చిన్న వీడియో తీసి పెడదాంలే అని వీడియో తీస్తున్నానండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో పైప్ ఉంది చేతిలో. ఏమనుకోకండి, ఒకసారి అటు ఇటు మిస్ అవుతూ ఉంటుంది సెల్లు. నాకు ఎడం చెయ్యి కొంచెం షివరింగ్ ఉందండి. నెర్వ్స్ వీక్ అయినాయి కదా, దానివల్ల షివరింగ్ ఉంటుంది, అటు ఇటు కదులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏమనుకోకండి ప్లీజ్. ఇదిగోండి మన మొక్కలన్నీ కూడా ఎలాగ అయిపోయినాయో చూడండి. 3 రోజులు నీళ్లు పట్టకపోయేసరికి, ఒకరోజేమో వర్షం వస్తుంది వద్దన్నారు, మరుసటి రోజుకి నీళ్ళు అయిపోయినాయి. ఇంక నిన్నైతే అస్సలే ఇంక పట్టనే లేదు నీళ్లు. కొన్ని పొన్నగంటి కూర తొట్టిలు, మందార మొక్కలు, అటుపక్క మందార మొక్కలు అన్నీ ఎండిపోయినాయండి నీళ్ళు లేకుండా, అలాగా వాడిపోయినాయి. ఇవైతే కొంచెం బెటర్, బాగానే ఉన్నాయి. ఈ లైన్లో అటుపక్క లైన్లో అవన్నీ కొంచెం బాగా ఎండిపోయినాయండి. పైకి వెళ్ళేసరికి నాకు బాగా బాధేసింది. మనమైతే తింటున్నాము, వీటికి నీళ్లు పట్టట్లేదే అనేసి ఆలోచిస్తూ నీళ్లు పడుతున్నానండి. మనం ఎంత శ్రద్ధ పెడతామో మొక్కల మీద కూడా అంత శ్రద్ధ పెట్టినప్పుడు అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయండి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, బాగా మబ్బులు పట్టేసిందండి. పైకి వచ్చినప్పుడేమో కొంచెం ఇదిగా ఉండింది, లైటింగ్ అంటే సూర్యుడు వస్తా అన్నారు. ఒక్క 5 నిమిషాల లోపే చూడండి ఎలాగవుతుందో క్లైమేట్. బాగా కూల్గా మబ్బులు పట్టేసి, తిరుమలలో ఏమన్నా వర్షం పడుతుందో ఏమో చూడండి ఎలా ఉందో. బాగా ఈవినింగ్ 6:30 అలాగ అయినట్టుంది. మార్నింగ్ 6:30కి, 6:30 కూడా కాదు, ఇంకా ముందే అండి వీడియో తీసింది. ఎలా ఉందో క్లైమేట్ చూడండి. ఇక్కడ చూడండి పొన్నగంటి కూరలంతా కూడా ఎలాగ ఎండిపోయినాయో, మొక్కలంతా కూడా నీళ్ళు లేకుండా. మట్టి చూడండి ఎలా కనిపిస్తుంది. ఇది చూడండి, ఈ తొట్టులో పొన్నగంటి కూర ఏమైపోయిందో. నీళ్లు పడితేనేనండి ఏదైనా మొక్కలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అవి కూడా ప్రాణంతో ఉన్నట్టే కదండి. మనం ఏదైనా శ్రద్ధ తీసుకోకపోతే వాటికి కూడా దిగులేస్తుంది. పిల్లలు ఎలాగ అనారోగ్యంగా ఉంటారో ఆ మొక్కలు కూడా అంతేనండి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటేనే అవి కూడా మనకు శ్రద్ధగా మనల్ని ఆనందపరుస్తూ ఉంటాయి అనిపిస్తుందండి. చూడండి మొక్కలు, మందార మొక్క చూడండి ఎలాగైందో నీళ్ళు లేకుండా. ఇదైతే రాఖీ పూల మొక్క అండి, అదే పంచపాండవుల మొక్క అంటారు కదా, అది కూడా వాడిపోతుంది. ఈరోజుగా నీళ్ళు పట్టకుండా ఉండుంటే మొత్తం ఎండిపోయిండేవండి బాగా. ఇంకా మళ్ళీ నీళ్ళు బట్టి మళ్ళీ సెట్ అవ్వాలంటే అది చాలా లేట్ అవుతుందండి. 2 రోజులు పడుతుంది మళ్ళీ అవి తేరుకోవాలంటే. పొన్నగంటి కూర అయితే తేరుకునేస్తుంది ఒక రోజులోనే. ఈ పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చూసారా, ఇవి కానీ ఎండిపోయినాయంటే మళ్ళీ అవి తిరిగి బ్రతికి ఫ్రెష్గా కనబడాలంటే 2 రోజులు పడుతుందండి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా ఇదే ఇబ్బంది అయిపోతుంది నాకు, నీళ్ళు పట్టేవాళ్ళు లేకుండా. ముందింటి అమ్మాయికి చెప్తే పడతారు కానీ వాళ్ళకి మనం ప్రతిదానికి వాళ్ళని హెల్పింగ్ అడగలేం కదండి.
వాళ్ళకై చూసి చెట్లు నీళ్ళు పడితే పట్టచ్చు, కానీ వాళ్ళు అలా పైకి రారు, బట్టలు ఆరేస్తారు, ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంత శ్రద్ధగా పట్టించుకోరండి, అన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను కదా. వాళ్ళు ఏమో అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఈ పైప్ ఒకటి మాటి మాటికి మడత పడిపోతుందండి. అది ఎండకి బాగా నిన్న మొన్న ఎండకి బాగా ఇదైంది, మెల్ట్ అయిపోయింది. అది సరిచేసి పట్టే లోపల ఈ లోపల నీళ్ళంతా బయటపోతున్నాయండి. ఎంత శ్రద్ధగా మనం మొక్కలు చూసుకుంటే అంతే ప్రీతిగా అనిపిస్తుందండి. మనకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే ఈ మొక్కల్ని కూడా మనం అంతే ప్రీతిగా చూసుకోవాలి కదండి. మీకైతే గార్డెన్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది. నాకైతే మొక్కలంటే చాలా చాలా ప్రాణం అండి. మొక్కలు అన్నీ పోయినాయి కానీ అడుగుతున్నారు మా వాళ్ళు, మొక్కలన్నీ ఉన్నాయా పోయినాయా అని. అది చూడండి, నీళ్ళు ఒక పక్క పడుతుంటే ఒక పక్క పోతున్నాయండి. మన నా వ్లాగ్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్